నెల 14వ తేదీన బీసీ గర్జన కథన బేరికి కలిసి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు బీసీ సమాజాన్ని బీసీ బిడ్డల్ని మోసం చేసి మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాం, రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి, విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, బీసీలకు కులవృత్తులకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తాం, 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో అలివిగానటువంటి హామీలన్నీ ఇచ్చి మా సమాజాన్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మాసాలైంది. ఈ 20 మాసాలలో బడ్జెటు లేదు, మా బిడ్డల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ప్రతి దాంట్లో మోసం చేయడమే కాకుండా ఆ రోజు హరీబరీగా అసెంబ్లీలో తీర్మానం చేశారు, కులగణన చేస్తామని చెప్పి. ఆ కులగణననే పెద్ద తప్పుల తడక. దానికి డెడికేషన్ కమిషన్ విషయంలో కానీ లేకపోతే బీసీ కమిషన్ విషయంలో కానీ లీగల్ ఆస్పెక్ట్లో ఏది చూడకుండా హరీబరీగా తీర్మానం చేసి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిందే కరీంనగర్. పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, మలిదశ ఉద్యమంలో ఉద్యోగ గర్జన, కేసీఆర్ గారు అమర నిరాదీక్ష కరీంనగర్ నుంచే ప్రారంభమై మధ్యలో అరెస్ట్ అయి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైనటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అందుకే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. వీళ్ళకు అండగా నిలబడడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కథన రంగంలో కథన భేరి సభను గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ముఖ్య నాయకులు అందరు కలిసి, రమణన్న అందరు కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలి ఇక్కడే అని చెప్పినందుకు మరి కేటీఆర్ గారు ఈ సభకు రాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే బడుగు బలహీన వర్గాల వాళ్లకు న్యాయం దక్కుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగదని ఆనాడు మొట్టమొదటి అమరుడు శ్రీకాంత్ చారి చనిపోయింది. ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ప్రాణాన్ని అర్పించింది కూడా దాని గురించే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ల గురించి గాలం వేసి అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఈరోజు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించింది, అవమానపరిచింది. 47% ఇస్తామన్నది ఏ చట్టబద్ధత లేకుండా అనేక అంశాల ముందుకు పోయింది. 9th షెడ్యూల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బదులు నుంచి కొట్లాడింది. అన్న ప్రకారం ఎన్ని డ్రామాలు ఆడినా చివరకు వచ్చింది వాళ్ళు పార్లమెంట్ ద్వారానే వస్తుందని చెప్పి అక్కడ పోయి ఒక డ్రామా ఆడినరు. ఎవరు అటెండ్ కాలేదు, ముఖ్యులు అటెండ్ కాలేదు, ఆ పార్టీ ముఖ్య నాయకత్వమే అటెండ్ కాలేదు. ఇలా రాష్ట్రపతి టైం ఇవ్వలేదు, ప్రధానమంత్రి టైం ఇవ్వలేదని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూ ఈరోజు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని పక్కకు పెడదాం. మరి మిగతా అంశాలన్నీ ఒక్క జీవోలో ఒక అర్ధ గంటలో జీవోలు చేసేటువంటి అనేకంగా ఉన్నాయి కదా, అవెందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీతో పాటు 100 మంది ఎంపీలు అడిగితే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా, ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాకపోయే, సోనియా గాంధీ రాకపోయే, ఖర్గే రాకపోయే, నీ 100 మంది ఎంపీలో ఒక్క ఎంపీ రాకపోయే. ఇక నీది ఎక్కడుంది చిత్తశుద్ధి నీకు? 14వ తారీఖు మేము కథన పేరు పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా 11వ తారీఖు 12వ తారీఖు పార్లమెంట్ నడుస్తుంది. వాళ్ళ ఈ 11వ తారీఖు 12వ తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంటు స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశతో వెయిట్ చేస్తున్నాం మేము. పోనీ కనీసం 0 అవర్ తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము. 100 మంది ఎంపీలు ఉన్నారు, 40% రిజర్వేషన్ గురించి మైక్ అడగరు, క్వశ్చన్ రేజ్ చేయరు. 100 మంది ఎంపీలు పోడియం దగ్గరకు పోయి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు. చేయలేదు అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసేందుకు నిదర్శనం. ఆ రోజు 2 ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ పోయి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది. 2 ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు 2 ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది. 20-25 నిమిషాలు స్టాల్ చేసిర్రు.
మరి మీ 100 మంది ఎంపీలు ఈ బీసీల కోసము ఒక్క సెకండ్ కూడా స్టాల్ చేసే అవకాశం లేదా? అంటే ఈ మోసం, బూటకం, 5, 6, 7 తారీఖు అనేది బూటకం, ఈ రోజు స్టాల్ చేసిన బూటకం. నేను ఒక్కటే చెప్తున్నాను మీరు సూటిగా, మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం, 100% తిరుగుబాటు చేస్తాం. మా జాతులను అవమానం చేస్తే తప్పగా మీ మీద తిరుగుబాటు చేస్తాం, మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద.